ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. డాక్టర్ రవికాంత్ మల్టీ స్పెషాలిటీ నూతన హాస్పిటల్ ను ప్రారంభించిన రాజ్యసభ సభ్యులు డాక్టర్ బీదా మస్తాన్ రావు. నెల్లూరు జిల్లా కావలి స్థానిక క్రిస్టియన్ పేట 1వ లైన్లో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ రవికాంత్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను శుక్రవారం నాడు రాజ్యసభ సభ్యులు డాక్టర్ బీదా మస్తాన్ రావు రిబ్బన్ కట్ చేసి హాస్పిటల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ రవికాంత్, చీదెల్ల డాక్టర్ ఆర్వి హరితలు బీదా మస్తాన్ రావుకు మంగళ వాయిద్యాల నడుమ ఘన స్వాగతం పలికి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు డాక్టర్ బీదా మస్తాన్ రావు మాట్లాడుతూ, వైద్యానికి పెట్టింది పేరు కావలి అని, అలాంటి కావలిలో డాక్టర్ రవికాంత్ ఈ హాస్పిటల్ ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. హాస్పిటల్ మరింత అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో డాక్టర్ రామస్వామి, డాక్టర్ సుబ్బారావు, డాక్టర్ రవికుమార్, 7 లైన్స్ సభ్యులు గాదంశెట్టి వేణు, డాక్టర్ పాదర్తి నాగరాజు, సువర్ణ, శ్రీను, ఏల్చూరి రవి, కనుమర్లపూడి నారాయణ, కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి, మండలి కృష్ణారావు, షేక్ చెన్నయ్య, జెడ్పీటీసీ జంపాని రాఘవులు, మునీర్, అన్సర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కావలి వైద్య రంగంలో ఒక శుభదినం. డాక్టర్ చీదెల్ల రవికాంత్ గారు ప్రముఖ డయాబెటాలజిస్ట్. ఏంటంటే గతంలో మద్రాసులో, అంటే చెన్నైలో ప్రముఖ ఎంఈ డయాబెటీస్ హాస్పిటల్లో ఒక దశాబ్ద కాలం ఆయన డాక్టర్ రామచంద్రన్ కింద, అంటే డాక్టర్ రామచంద్రన్ అంటే నాకు ఆయన ఫ్యామిలీ డాక్టర్, డయాబెటీస్ డాక్టర్. అటువంటి వారి కింద, ప్రముఖ వైద్యుల కింద ఆయన తర్ఫీదై ఈరోజు తన సొంత ప్రాంతమైనటువంటి కావలి పట్టణానికి, కావలి నియోజకవర్గానికి సేవ చేయడానికి ఈరోజు వారి సతీమణి డాక్టర్ హరిత గారు, ఆమె పీడియాట్రిషియన్, చిన్నపిల్లల డాక్టరు, వారిద్దరూ ఇతర డాక్టర్ల యొక్క
కన్సల్టెంట్గా ఇక్కడ ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో సేవలు అందించడానికి ముందుకు వచ్చినందుకు వారికి మొట్టమొదటిగా కావలి నియోజకవర్గం, కావలి పట్టణం తరఫున అందరి తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ, ఈరోజు కావలి శరవేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి పట్టణం. ఎందుకంటే పక్కనే రామాయపట్నం అనేటువంటి ఒక ప్రపంచ ప్రఖ్యాతి కాల్చినట్టు ఓడరేవు తొందరలో ఇక్కడ రాబోతా ఉంది. అదేవిధంగా కావలి ఇది విద్యానిలయం. ఈ విద్యానిలయానికి అదేవిధంగా ఉద్యోగస్తులందరూ కూడా చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా ఇక్కడ సెటిల్ అయ్యేటువంటి సందర్భంలో ఎక్కువ వైద్య సదుపాయాలు అవసరం. అటువంటి అందులో ఒక ప్రత్యేకంగా ఇప్పుడు ఈ షుగర్ వ్యాధి అనేది అది వ్యాధి కాదు, అది ఒక డిజార్డర్. ఆ డిజార్డర్ని దాన్ని ఆర్డర్లో పెట్టుకుంటే ఎవరు భయపడాల్సినటువంటి భయం అవసరం లేదు. అంటే మేము కూడా, నాకు ఉంది చాలా సంవత్సరాలుగా, నాకు ఎప్పుడు కూడా దానివల్ల ఎటువంటి ఇబ్బందులు రాలా. అంటే కానీ ఆర్డర్లో పెట్టుకోవాలి. ఆర్డర్ పెట్టుకుంటే డాక్టర్ని సంప్రదించాల్సినటువంటి అవసరం, వారు చెప్పినటువంటి సూచనలు పాటించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ విధంగా శరవేగంగా అభివృద్ధి చెందేటువంటి కావలి పట్టణానికి వారి సేవలు ఎంతో అవసరం. దాంతోపాటే జగనన్న వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కూడా హాస్పిటల్లో పెట్టాలా. తదనుగుణంగా పేదలకి, మధ్యతరగతి వారికి, ఉద్యోగస్తులకి అందరూ కూడా వాళ్ళ సేవలు పెద్ద ఎత్తున అందించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వారిని ప్రత్యేక కోరుకునేది వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కూడా ఇక్కడ తొందరలోనే మీరు దానికి వసతి ఏర్పాటు చేయాలని కోరుకుంటూ, ఈరోజు నెల్లూరు పట్టణం తర్వాత వైద్య రంగంలో ఈ ప్రాంతంలో ఎక్కువ అత్యధికంగా ప్రాముఖ్యత గలటువంటి వైద్యానికి కావలి పట్టణం అది అందరూ తెలిసినటువంటి సత్యం. చుట్టుపక్కల ఏ గ్రామం కానీ ఏ పట్టణం కానీ కావలికి వ్యాపార కూడలు కూడా కాబట్టి అందులో అన్ని రకాలైనటువంటి రహదారికి నేషనల్ హైవే పక్కన ఉంది కాబట్టి అందువల్ల ఇంకా కూడా మంచి హాస్పిటల్, అధునాతనమైనటువంటి సౌకర్యాలతో రావాలని చెప్పి కూడా కోరుకుంటూ, ఈరోజు ఇంత మంచి హాస్పిటల్ ఈరోజు మమ్మల్ని అందరూ కూడా పిలిచి డాక్టర్ రవికుమార్ గారు, ఎప్పటి నుంచో మిస్సెస్ డాక్టర్ విజయలక్ష్మి మా అక్కగారు, వాళ్ళందరూ కూడా అందరు పెట్టక ముందరే చాలా తక్కువ మంది డాక్టర్లు ఉన్నప్పుడు వాళ్ళదొక హాస్పిటల్. అదేవిధంగా డాక్టర్ మనోహర్ గారు, రామస్వామి గారు, మనోహర్ గారు కూడా, డాక్టర్ సుబ్బారావు గారు, అందరూ చాలామంది డాక్టర్లు అందరూ కూడా ఈరోజు వారిని అభినందించడానికి కావలి నుంచి కూడా మా అందరూ కూడా శ్రీయుడు డాక్టర్ మన శివకుమార్ రెడ్డి గారు కానీ, జగదీష్ రెడ్డి, రాఘవన్న, అదేవిధంగా రామరెడ్డి, మనకు గారు వేణు, అదేవిధంగా శ్రీనివాసు, ఇంకా చాలామంది అందరూ కూడా వాళ్ళందరినీ కూడా ఈ విధంగా అభినందించడానికి రావడం అందరూ కూడా సంతోషం తెలియజేసుకుంటూ, మీరు మీ హాస్పిటల్ దేదీప్యమానంగా ఎదగాలని, పేషెంట్కి మంచిగా సరసమైనటువంటి ఫీజుతో వైద్య సేవలు అందించాలని చెప్పి తెలియజేసుకుంటూ, వైద్యుడు అంటే దేవుడితో సమానం కాబట్టి ఫస్ట్ దేవుడు మాదిరిగా మనకు అందరూ కూడా భావిస్తారు కాబట్టి మంచి సేవలు అందిస్తారని తెలియజేసుకుంటూ, గాడ్ బ్లెస్ యూ, విష్ యూ ఆల్ ది బెస్ట్. మీరు అందరూ బాగుండాలి. అందరికీ కూడా ఈ సందర్భంగా 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు ముందస్తుగా తెలియజేసుకున్నాం. నిన్నగా మొన్న జరిగినటువంటి క్రిస్మస్ సందర్భం కూడా ప్రతి ఒక్కరు కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరూ కూడా తెలియజేసుకుంటూ, అందరూ కూడా ఈ 2024లో అడిగేటటువంటి శుభ సందర్భంలో అందరూ అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో, పిల్లా పాపలతో, కుటుంబ సమేతంగా రైతులు కానీ, వ్యాపారస్తులు కానీ, వైద్య రంగంలో ఉండేవాళ్ళు కానీ, వ్యవసాయ కూలీలు, ప్రతి ఒక్కరు ఉద్యోగస్తులు అందరూ కూడా హ్యాపీగా, పాత్రికేయ మిత్రులు మీరు అందరూ కూడా, ఎలక్ట్రానిక్ మీడియా వారు, సోషల్ మీడియా వారు అని ప్రత్యేక మీడియా అది, వాళ్ళందరూ కూడా హ్యాపీగా సంతోషంగా ఉండాలని చెప్పి ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తుంటూ, ఇంకొక ముఖ్య అతిథి డాక్టర్ సుబ్బారావు, ఎక్స్ సూపరింటెండెంట్ ఆఫ్ కావలి సారీ కావాలి, ఆయన ముందు వచ్చి కార్యక్రమం నడపాలని కూడా ఆలస్యంగా వచ్చినందుకు ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ కావలి చాప్టర్కి ప్రెసిడెంట్ ఉన్నటువంటి మన డాక్టర్ సుబ్బారావు మాకు అత్యంత ఆప్తులు, వారు కూడా వాళ్ళ యొక్క అభినందన తెలియజేయడానికి వచ్చినందుకు తెలియజేసుకుని అందరికీ నమస్కారాలతో సెలవు. మరొకసారి
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.